ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 38వ అధ్యాయము. పురంజనోపాఖ్యానము. భారతీయ సంప్రదాయంలో ఋషులు ఏదైనా చెప్పే తీరు చాలా గొప్పగా ఉంటుంది. తత్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్వం చెప్తాము అంటే చాలామంది అదేంటో చాలా భయంకరంగా ఉంది, ఇదంతా తమకు అందదని అంటారు. అందుకే ఋషులు బోధ చేసేటప్పుడు తత్వాన్ని కథతో కలిపేసి చెప్తుంటారు. నారదుడు ప్రాచీన బర్హి అనే మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానాన్ని వివరించాడు. ప్రాచీన బర్హి కేవలము శరీరమే శాశ్వతమనుకొని తాను భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాను అనుకుంటూ తాను ఎలాంటి మార్గంలో సంపాదించినా తననెవరూ అడిగేవారు లేరు కదా అనుకొని ఒక రకమైన అజ్ఞానంలో జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అతనికి జ్ఞానోదయం కలిగించటానికి మహాత్ముడైన నారదుడు ప్రాచీన బర్హికి చెప్పిన కథే ఈ పురంజనోపాఖ్యానము. పూర్వకాలంలో పురంజనుడు అనే రాజు ఒకడు ఉండేవాడు. ఆయన తాను నివసించటానికి యోగ్యమైన కోట కోసము తాను నివసించటానికి యోగ్యమైన రాజ్యాన్ని అన్వేషిస్తూ బ్రహ్మాండమంతా తిరిగాడు. కానీ ఆయనకేదీ నచ్చలేదు. చిట్ట చివరకు హిమవత్ పర్వతానికి దక్షిణ కొసన ఉన్నటువంటి ఒక దుర్గాన్ని చూశాడు. ఇది చాలా బాగుంది, నేను ఇందులో ప్రవేశిస్తాను అనుకున్నాడు. అప్పుడు అందులో నుంచి ఒక స్త్రీ బయటికి వచ్చింది. ఆమె బయటికి వస్తుంటే ఆమె వెనకాల 5 తలల పాము ఒకటి బయటకు వచ్చింది. ఆమె పక్కన 11 మంది కాపలా కాసే భటులొచ్చారు. ఒక్కొక్కరి వెనక 100 చొప్పున సైనికులున్నారు. అప్పుడు పురంజనుడు ఆమెను చూసి నువ్వెవరు అని ప్రశ్నించాడు. పురంజనుడు తానొక్కడే ఉన్నానని, తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన వెనక అవిజ్ఞాతుడు అనబడే మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అంటే తెలియబడని వాడు అని అర్థము. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాలే ఉంటాడు. కానీ పురంజనుడు ఎప్పుడూ వెనుతిరిగి చూడడు. అలాంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను నువ్వెవరు అని అడిగాడు. ఆమె ఏమో నాకు తెలియదు, నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు, నేను పుట్టినప్పటి నుంచి ఈ కోటలోనే ఉంటున్నాను, నా పేరు పురంజని, నీ పేరు పురంజనుడు, అందుకని నువ్వు గనక ఈ కోటలోకి వస్తే మనిద్దరము ఈ భోగాలన్నీ అనుభవిద్దాము. 100 సంవత్సరాలు నువ్వు ఇందులో ఉందువు. ఈ కోటకు ఒక గమ్మత్తుంది. ఈ కోటకు తూర్పు దిక్కుగా 5 ద్వారాలుంటాయి. ఈ 5 ద్వారాల నుంచి బయటికి వెళ్ళవచ్చు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలో నుంచి ఒక్కొక్క మిత్రుడినే తీసుకెళ్ళాలి. ఆ మిత్రులకు పేర్లుంటాయి, వాళ్లతోనే నువ్వు బయటికి వెళ్ళాలి. అలా ఆ ద్వారంలో నుంచి బయటికి వెళితే భూమికి వెళ్తావు. ఆ దేశంలో నువ్వు విహరించి మళ్ళీ వెనక్కు రావచ్చు అని చెప్పింది. పురంజనుడు ఎంతో సంతోషించి ఆమెను వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్నారు. పురంజనుడు అంటే ఎవరో కాదు, మనమే. మనకదే అలా చెప్పబడింది. పురంజనుడు కోట కోసం వెతుకుతున్నాడు. వెతికి వెతికి దక్షిణ దిక్కున హిమవత్ శృంగమందు వేలాడుతున్న కోటను చూశాడు. దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. అనగా ఎప్పటికైనా శ్మశానంలో చేరాల్సినటువంటి శరీరములో ప్రవేశించటానికి సిద్ధపడ్డాడు. పురంజనుడు అక్కడికి వెళ్ళేసరికి అందమైన మేడ కనిపించింది. ఇక్కడ మేడగా చెప్పబడింది శరీరంలో గల తల. శరీరానికి పైన చక్కటి ఒక అందమైన తలకాయ ఉంటుంది. దాని మీద వెంట్రుకలే పూలలతలు, చేతులు కాళ్ళు ఇవన్నీ అగర్తలు. లోపల ఉన్న ఇంద్రియాలు భోగస్థానాలు. లోపల రత్నాలతో కూడిన వేదికగా చెప్పబడినది హృదయస్థానము. అక్కడ ఈశ్వరుడుంటాడు. అక్కడ ఒక పాన్పు ఉంటుంది. దాని మీద మనం రాత్రివేళ నిద్రపోతాము. అంటే ఇంద్రియాలు మనసు బడలిపోయి వెనక్కెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశిస్తాయి. అప్పుడు మనకు ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది. పురంజని ఎదురు వచ్చి తనను వివాహం చేసుకోమన్నది. అప్పుడు పురంజనుడు నువ్వెవరు అని ప్రశ్నించాడు. ఆమె నాకు తెలియదు అంది. అది ఆమె బుద్ధి. ఆమెడను 5 తలల పాము కాపాడుతూ ఉంటుంది. అవే పంచ ప్రాణాలు. ఈమెతో పాటు 11 మంది భటులు వచ్చారే, వారే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు. ఈ 11ంటికి ఒక్కొక్కదానికి కొన్ని వందల వృత్తులుంటాయి. ఆ వృత్తులన్నీ కలిపి వారి వెనక ఉన్న భటులు. ఇంతమందితో కలిసి ఆమె వచ్చింది. వివాహం చేసుకోమన్నాడు, చేసుకుంది. ఆమె ఒక మాట చెప్పింది. ఈ కోటకు తూర్పు దిక్కుగా 5 ద్వారాలున్నాయి. అందులో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలి అంది. మనందరము అనుభవించే సుఖాలే ఈ ద్వారాలు. పనులు చేయటానికి మన అందరము ద్వారంలో నుంచే బయటికి వెళ్తాము. జీవుడు కూడా వాటిలో నుంచి బయటికి వెళ్ళి వ్యాపకాలు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కున ఉన్న 2 ద్వారాలే 2 కళ్ళు. ఈ 2 కళ్ళతో జీవుడు బయట ప్రపంచాన్ని చూసి
దానితో సమన్వయమవుతూ ఉంటాడు. 1వ ద్వారం పేరు కజ్జోత, 2వ ద్వారం పేరు అవిర్ముఖి. ఈ 2 ద్వారాలలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్నేహితుడితో వెళ్తాడు. ఒకడి పేరు జుమంత్రుడు, రెండవ వాని పేరు మిత్రుడు. మిత్రుడు అంటే సూర్యుని పేరు. ఈ కళ్ళతో లోకాన్ని వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే చూడగలరు. అందుకే ఈ కంటితో ఇద్దరు మిత్రులను పట్టుకొని దేశానికి వెడుతూ ఉంటాడు. ఈ లోకమంతటిని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి రెండు కూడా 2 ద్వారాలు.